మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామ్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఏపీ ఎన్నికలు రేపే వెలువడనున్నాయి. సో ఎగ్జిట్ పోల్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి అనమాట అందరి మధ్యలో. అయితే ఎగ్జిట్ పోల్స్ అనేవి ఇంకా ఏంటి అనేది చాలా మందికి క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండో విషయం ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కూడా ఎవరు విన్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఏపీలో. రైట్. సో దీనిపై మీ స్టేట్మెంట్ ఏంటి? ఎగ్జిట్ పోల్స్ అంటే పోలింగ్ రోజు ఎగ్జాక్ట్లీ ఎలక్షన్స్ ఎవరైతే ఎక్సర్సైజ్ చేశారో, అంటే ఓట్ని ఎవరైతే ఎక్సర్సైజ్ చేశారో వాళ్ళు బయటకు పోయేటప్పుడు పోలింగ్ బూత్ బయట ఇమ్మీడియట్గా వాళ్ళు ఒపీనియన్ రికార్డ్ చేస్తారనమాట. వాటిని మనం ఎగ్జిట్ పోల్స్ అంటాం. ఓకే, అంటే ఎలక్షన్స్లో రోజు ఎవరైతే ఓటేయడానికి బూత్కి వస్తారో ఓటేసి బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఒపీనియన్ని శాంపిల్ కలెక్షన్లా తీసుకుంటారు. సపోజ్ ఈచ్ ఎలక్షన్స్ కౌంటర్ దగ్గర నుంచి ఒక 10-20 ఇట్లా ఈచ్ కౌంటర్ నుంచి కలెక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. అట్లా ఓవరాల్గా సెగ్మెంట్ వైజ్, అసెంబ్లీ వైజ్, పార్లమెంట్ వైజ్ ఈ మొత్తం కలెక్ట్ చేసేసి వాటిని ఈ ఎలక్షన్స్ కమిషన్ రూల్స్ ప్రకారం ఒక పర్టికులర్ డే అనౌన్స్మెంట్ చేస్తారన్నమాట. వాటిని మనం ఎగ్జిట్ పోల్స్ అంటాం. న్యాచురల్గా ఎగ్జిట్ పోల్స్లో ఒక 70 to 80% అక్యురసీ ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్స్ ఆ రోజు ఆ ఓటేసి బయటకు వచ్చేటప్పుడే స్పాట్లోనే వాళ్ళు అడుగుతున్నారు మీరు ఎవరికి ఓటేసారు అని. కొంతమంది ఒపీనియన్ షేర్ చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు. బట్ వీళ్ళు శాంపిల్ ఎంత క్వాలిటీ అన్నది డిపెండింగ్ అపాన్ వాళ్ళు ఏ ఏరియాలో శాంపిల్ తీసుకుంటున్నారు అని దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సపోజ్ ఒక 10 మంది ఒక 5 అటు 5 ఇటు వచ్చారనుకోండి, వాళ్ళు కేవలం 5 ఇటు వచ్చినప్పుడే శాంపిల్ తీసుకున్నారనుకోండి, న్యాచురల్గా ఆ పోలింగ్ బూత్ మొత్తం కూడా వీళ్ళకే మెజార్టీ ఉన్నట్టు ఊహించుకుంటారనమాట. అందుకని అక్యురసీ మనం చెప్పలేం. కానీ అదర్వైజ్ ఏంటంటే ఒక 70 to 80% సినారీలో మాత్రం ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. యూజువల్గా ఎక్కడ ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అవుతాయి అంటే ఒక 1000 నుంచి 5000 మెజారిటీకి అటు ఇటు ఉంటే చూసావా, అలాంటప్పుడు మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అవుతుంటాయి. బట్ వన్ సైడ్ విక్టరీ ఉన్నప్పుడు మాత్రం ఎగ్జిట్ పోల్స్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాయి అనమాట. సో నిన్న నైట్ అంటే 31వ తారీఖు ఈవినింగ్ డిక్లేర్ చేశారు. దాని ప్రకారం ఏంటంటే ఏపీలో టోటల్ 40 కంపెనీస్ ఈ ఒపీనియన్ పోల్ తీసుకున్నారంటే 40 సర్వేస్ అనమాట. యూజువల్గా ఏంటంటే ప్రతి న్యూస్ మీడియా వాళ్ళు, అంటే న్యూస్ పేపర్స్ కావచ్చు, లేదా టీవీ కావచ్చు, లేదా మ్యాగజైన్స్ కావచ్చు, ఎక్కువ న్యూస్ ఛానల్కి కరస్పాండెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళే పబ్లిక్ పల్స్ గ్యాదరింగ్ కోసం ఎగ్జిట్ పోల్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఒక్కొక్కసారి పొలిటికల్ పార్టీలు వాళ్ళు ఓన్గా కూడా కండక్ట్ చేస్తూ ఉంటాయి. మొత్తానికైతే ఏపీలో అయితే 40 ఆర్గనైజేషన్స్ ఎగ్జిట్ పోల్స్ కండక్ట్ చేసినాయండి. అందులో 35 ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా అండ్ టీడీపీ, జనసేన అండ్ బీజేపీ వాళ్ళు ముగ్గురు కలిసి ఏర్పాటు చేసిన ఆ కూటమికే 35 ఎగ్జిట్ పోల్స్ ఫేవర్గా ఉన్నాయి. అండ్ ఒక 5 ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ మాత్రం వైఎస్ఆర్సీపీ రాబోతుందని చెప్పింది. ఎందుకు ఇంత వైడ్ డిఫరెన్స్ అంటే చెప్పాను కదా, శాంపిల్ సైజు ఎక్కడ తీసుకున్నారు అన్న దాన్ని బట్టి సార్ డేటా వస్తుంది. బట్ మెజారిటీ ఒపీనియన్ 35 ఎగ్జిట్ పోల్ సర్వీస్ అన్నీ కూడా టీడీపీ విన్ అవుతుంది చూస్తుంది క్లియర్ కాబట్టి, అండ్ టీడీపీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ మోరెవర్ అండ్ వాళ్ళు ఎక్కడైతే పెయిట్ చేశారో వాళ్ళు యావరేజ్ మీద వైఎస్ఆర్సీపీకి ఎనీవేర్ బిట్వీన్ 40 to 60 వచ్చేలాగా ఉంది ఈ డేటా ప్రకారం. అండ్ ఈ కూటమికి అయితే మాత్రం రఫ్గా అరౌండ్ 120 వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. 120 to 140 మధ్యలో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ ముఖ్యంగా ఇందులో ఇండియా టుడే వాళ్ళు సర్వే అనేది ఎప్పుడు కూడా మ్యాక్సిమం అదే రిజల్ట్ అవుతూ ఉంటుంది. సో ఇండియా టుడే చూసుకుంటే దాదాపు 104 నుంచి 110 వరకు కూటమికి ఇవ్వడం జరిగింది. దానిపై మీ స్పందన ఏంటి? డెఫినెట్గా అంటే ఒక ఇండియా టుడే అని కాదు, జీటీవీ అని కాదు, బిగ్ టీవీ అని కాదు, లేదా చాణక్య కావచ్చు, లేదా వన్ భారత్ కావచ్చు, పీపుల్ రైట్ కావచ్చు, పీపుల్ ఒపీనియన్ కావచ్చు, ఎవరికి వాళ్ళే క్రెడిబిలిటీ ఉంది, మాకుంది అంటూ ఉంటారండి. చెప్పాను కదా, ఒక 10 to 15% సినారీలో మాత్రం ఇవి తారుమారు అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎక్కడైతే టగ్ ఆఫ్ ఫైటింగ్ నడుస్తుంటుందో అంటే 1000 నుంచి 5000 ఓటర్స్ డిఫరెన్స్ వస్తుందో అక్కడ ఇవి ఎగ్జాక్ట్లీ ప్రెడిక్ట్ చేయలేవు అనమాట. అందుకని ఎంత క్లోజ్గా ఈ ఫైటింగ్ జరుగుతుంది అన్న దాన్ని బట్టేసి ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యే ఛాన్స్ ఉండకపోవచ్చు. మొత్తానికైతే 35 ఎగ్జిట్ పోల్స్ క్లియర్గా ఇండికేషన్ ఇచ్చినాయి కాబట్టి మనం కూటమి వచ్చిందని అనుకోవచ్చు. అండ్ అలాగే ముఖ్యంగా ఈ కూటమి రావడం ద్వారా కూడా ఎటువంటి బెనిఫిట్స్ ఉండే ఛాన్స్ ఉందంటారు? ఎందుకంటే మేనిఫెస్టోలు కొంచెం కాపీ కొట్టారని, సేమ్ ఇంచుమించుగా ఉన్నాయనేది ఒక టాక్ నడుస్తూ ఉంది. అందులోనూ ఏపీ సిచ్యువేషన్ ఆల్రెడీ మీకు తెలిసిందే, బడ్జెట్ వైజ్ లేదంటే పెర్ క్యాపిటా ఎంత పడిపోయి ఉంది అనేది. వీళ్ళు రావడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు రావడం ద్వారా కానీ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగే ఛాన్స్ ఉందా? మళ్ళీ బెటర్ డేస్ రావచ్చా? దీనిపై మీ స్పందన. కరెంట్ మార్కెట్లో కొత్త కొత్త కంపెనీస్ రావడం అనేది హైలీ ఇంపాసిబుల్ అండి. ఒకసారి ఎస్టాబ్లిష్ ఎక్కడైతే అయిందో
అక్కడ కంపెనీస్ ఉంటే తప్ప. ఎందుకంటే ఆన్‌లైన్స్‌లో బిజినెస్ చేస్తున్న ఈ రోజుల్లో ఒక ఫిజికల్‌గా ఒక ప్లేస్‌కి వచ్చి ఒక ఆర్గనైజేషన్ సెటప్ చేయడం అనేది అంత ఈజీ ఏం కాదు. అందుకని ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఎన్విరాన్మెంట్ ఇప్పుడు లేదు. ఓకే. ఇవాళ రేపట్లో అన్ని నాలెడ్జ్ బేస్డ్ కంపెనీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. హైదరాబాద్ ఎన్విరాన్మెంట్ చాలా స్టేబుల్‌గా, చాలా కనెక్టివిటీగా ఉంది. అందుకని కొత్త కంపెనీస్ ఏమైనా వచ్చినా సరే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది తప్ప ఆ ప్లేస్‌కెళ్ళి పెట్టే అంతేం లేదు. రెండోది మేనిఫెస్టోస్ మనం చూసుకుంటే గనక వీళ్ళొచ్చినా, వాళ్ళొచ్చినా ఈ పెన్షన్స్ ఫండ్స్ అంతే ఇస్తా అంటున్నారు. అండ్ ఇంటికి రేషన్స్ ఆఫ్ ఇవి ఇస్తా అంటున్నారు. అవే పథకాలు ఉన్నాయి మోర్ ఆర్ లెస్. అందుకని ఈ పొలిటికల్ లీడర్లు ఎవరు ఏ పార్టీ వచ్చినా సరే పబ్లిక్‌కి వాళ్ళు ప్రామిస్ చేసినవి ఏదైతే ఉన్నాయో అవి బెనిఫిట్స్ ఇస్తారండి. బట్ ఎకానమీ పరంగా ఇంప్రూవ్ అవ్వాలి అంటే మాత్రం అంత ఈజీ ఏం కాదు. ఆల్రెడీ కాకపోతే బీజేపీ సపోర్ట్ ఉంది కాబట్టి సెంట్రల్ నుంచి ఫండ్స్ ఇస్తా అంటున్నారు కానీ బీజేపీ సొంత స్టేట్ ఏం కాదు అది. ఇలాంటి స్టేట్స్ వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. అందుకని అది వాళ్ళు ఎంతవరకు ఇస్తారో మనకు డౌట్‌ఫుల్ అనమాట. కాకపోతే పోలవరం ఇలాంటి ప్రాజెక్టులు వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి ఆ ఏరియాలో కొంచెం ఫండ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ రెండోది అమరావతి ఒక క్యాపిటల్ అని అఫీషియల్‌గా మళ్ళీ జనాలకి నమ్మకం వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది టీడీపీ వాళ్ళు కనుక వస్తే. ఎందుకంటే వాళ్ళ పెట్ ప్రాజెక్ట్ కాబట్టి. అలాంటి కొంచెం సెంటిమెంటల్‌గా కూడా ఇన్వెస్ట్‌మెంట్‌కి ఎన్విరాన్మెంట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్‌సీపీతో పోల్చుకుంటే టీడీపీలో చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఎప్పటినుంచో ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఒక స్టాంపింగ్ ఉంది కాబట్టి మేబీ కొత్త ఏదన్నా ఇన్స్టిట్యూషన్‌లో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. మొత్తానికి సెంట్రల్‌లో బీజేపీతో టై అప్ అవ్వటం వల్ల స్టేట్‌కి మంచి జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో అంటే సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ ఉంటే తప్ప స్టేట్ ఓన్‌గా అంటే మనీ రైజింగ్ అనేది అంత ఈజీ కాదు అని అంటారు. రైట్. ఎందుకంటే నేషనల్ ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయనుకోండి. ఇప్పుడు యూపీ కనుక మనం చూసుకుంటే ఒక్కొక్క రోడ్డు 1,00,000 కోట్ల వర్త్ గల రోడ్లు ఉన్నాయి అక్కడ నేషనల్ హైవేస్ 1,00,000 కోట్ల వర్త్. అలాంటి స్టేట్ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ వాళ్ళు సొంతంగా వేసే ఛాన్సే లేదు. కాబట్టి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే వాళ్ళ ఫండింగ్ నుంచి రైల్వేస్ డెవలప్ చేసుకోవచ్చు. అండ్ పోర్ట్ మేనేజ్మెంట్ ఆంధ్రప్రదేశ్‌కి ఉన్న పోర్ట్ ఎక్కడ లేదండి ఇండియాలో. ఆ పోర్ట్ మేనేజ్మెంట్ ఆ ఏరియాలో డెవలప్ చేసుకోవచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. అండ్ పోలవరంకి వాళ్ళు ఎట్టగా హెల్ప్ చేస్తూ ఉన్నారు. అది ఆ ఏరియాలో ఉంది. అండ్ ముందు స్టేట్ క్యాపిటల్ ఎక్కడానికి కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఒకటే అఫీషియల్‌గా వీళ్ళు అమరావతిని డిక్లేర్ చేస్తారు కాబట్టి ఆ ఏరియాలో డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. పర్టికులర్ ఈ కూటమి వస్తే ఎవరికి బెనిఫిట్ అంటే అమరావతి చుట్టుపక్కల వాళ్ళకి మేజర్ బెనిఫిషనరీ అండి. అండ్ బ్రాడ్‌గా చెప్పాలంటే పబ్లిక్‌కి కొత్తగా పోయేదేం లేదు, అవతల వచ్చేది లేదు. ఎందుకంటే ఇద్దరు మేనిఫెస్టోలు చూస్తే మోర్ ఆర్ లెస్ అన్నీ ఒకేలాగా ఉన్నాయి కాబట్టి పబ్లిక్ రావాల్సిన బెనిఫిట్స్ అంతా ఇండివిజువల్‌గా ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. వండర్ఫుల్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు చాలా విషయాలు ఇందులో చెప్పినందుకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.